హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్స్ వదిస్ స్పెషల్స్. ఈరోజు దసరా స్పెషల్గా నిజంగా ఒక స్పెషల్ థింగ్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే నాకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఒకటి మా ఇంట్లో నా కోసం ఆర్డర్ చేశారు. అది నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అదేంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? సో లెట్స్ గో బ్యాక్ దేర్ అండ్ అదేంటో చూసేద్దాం. మరి చూపించేనా? ఇంకెందుకు ఆలస్యం? సో లెట్స్ గో అండ్ సీ దట్. అదేమిటో కాదండి, వండర్చెఫ్ కుక్ విత్ ప్రైడ్ న్యూట్రిపాట్ అనమాట. నా కోసం ఆర్డర్ చేశారు. ఈరోజు దాని అన్బాక్సింగ్ ఎలాగో చూసేద్దాం. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ అనమాట. సో హియర్ ఈజ్ ద ప్రోడక్ట్. చూసారా? సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో దీనికి టాప్లో ఇచ్చింది ఏంటి అంటే, దీన్ని ఇట్లా తిప్పితే అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయ్యేటప్పుడు కూడా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇట్లా ఈ నాజల్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఇలా సో ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. ఇంకా ఏమేమి ఇచ్చారంటే, ఏదైతే వెజిల్, కుకింగ్ వెజిల్ ఒకటి ఇచ్చారు, కుకింగ్ బౌల్, సో దీనిలో ఇవి ఇలా ఇచ్చారు. ఏదైతే కుకింగ్ స్టిక్, ఇంకా పవర్ ప్లగింగ్ వైర్, మెజర్మెంట్ కప్. సో వారంటీ కార్డ్ ఒకటి. ఇది ప్రొడక్ట్ రిజిస్టర్ ఫామ్ అండి. దీని మీద మనకి ఒక కోడ్ ఇస్తారు. ఇది యూజర్ మాన్యువల్ అండి. ఇది మనం ఎలా యూజ్ చేయాలనేది దీని మీద ఉంటుందన్నమాట. దీని పార్ట్స్ ఎలా ఉన్నాయంటే, ఇది లిడ్ హ్యాండిల్, ఇదేమో స్టీల్ లిడ్, ఇదేమో ప్రెషర్ లిమిట్ వాల్వ్ అంటారు దీన్ని. అంటే ప్రెషర్ ఉంటే కనుక మనకి బయటకు వస్తుంది కదా, ఆ ప్రెషర్ వాల్వ్ అది. తర్వాత లోపల స్టీమింగ్ ప్లేట్ ఇచ్చాడండి. ఇదంతా స్టీమింగ్ ప్లేట్ అనమాట. స్టీమింగ్ ప్లేట్తో పాటు స్టీలింగ్ రింగ్ కూడా ఉంది. అది ఆ గ్యాస్ కట్ ఉంది కదా, గ్యాస్ కట్తో స్టీల్ అయిపోతుంది అనమాట. మనకి ప్రెషర్ మొత్తం లాక్ అవుతుంది లోపలే. మనం కుక్ చేసుకోవాల్సిన ఇన్నర్ పాట్ ఇది. ఇది 6 లీటర్స్ కెపాసిటీ ఉన్నదండి. అంటే 12 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అనమాట. మనకి కూడా కండిషన్స్ ఉన్నాయన్నమాట. 1/5 వాటర్ ఉండదు. దాని మీద ఇచ్చిన రీడింగ్ బట్టి 3/5 వాటర్ దాటకూడదు. ఇది లోపల జస్ట్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అని చెప్పేసి ఇచ్చారండి. జస్ట్ ఒక చిన్న ప్యాంప్లెట్ అనమాట, థ్యాంక్స్ గివింగ్ టైప్ ఇది. సో లోపలేమో వచ్చేదేమో మెటల్ పాట్ అనమాట. ఇదంతా కూడా మెటల్ పాట్. దీని లోపలే మనం కుకింగ్ పాట్ ఉంటుంది. డ్యూ కలెక్టర్ అంటారండి.
అయితే మనకి వాటర్ ఏమైనా వచ్చేస్తుంది కదా, అదంతా కూడా ఆ డ్యూ కలెక్టర్లోకి కలెక్ట్ అయిపోతుంది. ఇదంతా ఇంకా స్టీల్, అదేమో హ్యాండిల్ అనమాట. అయితే ఇదంతా కూడా మనకి కంట్రోల్ ప్యానెల్. ఈ కంట్రోల్ ప్యానెల్లో చూసారా ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ ఇచ్చారు. ఇది స్విచ్ కంట్రోల్ ప్యానెల్ అంటారు. ఒక్క నిమిషం దగ్గరికి చూపిస్తాను మీకు. ఏది ప్రిపేర్ చేస్తే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రైస్ ఆర్ పులావ్, కిచడీ ఆర్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. తర్వాత మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకోవడానికి గ్రీన్ బటన్, తర్వాత రిపీటు. ఇదంతా టైమర్ అనమాట. టైమర్ మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. అవసరమైతే పెంచుకోవడం తగ్గించుకోవడం అంతా కూడా అక్కడే ఉంటుంది. కుక్ చేసుకోవడం, స్టీమ్ పెట్టడం, తర్వాత ఏంటంటే పెరుగు తయారు చేసుకోవడం, ఇదంతా పప్పు ఉడకబెట్టుకోవడానికి, తర్వాత రాజ్మా ఇలాంటివి వండుకోవడానికి, వెజ్ కర్రీస్, సూప్స్. తర్వాత ఫస్ట్ వెజిటబుల్స్ని మగ్గించుకోవాలంటే ఆరెంజ్ కలర్లో ఉన్న సాల్ట్ అనే బటన్ని యూస్ చేస్తాం అన్నమాట. తర్వాత లాస్ట్లో ఉంది క్యాన్సిల్. అయితే ఇందులో ఉన్న కొంచెం స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనం అన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రీహీట్ అనే ఆప్షన్ ఇచ్చాడు అనమాట. మనం అన్నం ఏదైనా వేడి చేసుకోవాలంటే ఈజీగా రీహీట్ చేసుకోవచ్చు. అయితే టైం కూడా మనం అవసరమైతే ఒక 1 or 2 hours డిలే పెట్టుకొని కూడా హీట్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనకు నచ్చిన హీట్, ఎంత హీట్ ఇవ్వాలి ఏంటి అనేదంతా కూడా ఇందులో చూసుకోవచ్చు అనమాట. అది టేస్ట్ చాయిస్. తర్వాత చంటి పిల్లలకి ఫుడ్ వండేటప్పుడు ఏమో బేబీ ఫుడ్ ఆప్షన్లో పెట్టుకుంటాము, అలా ఉన్నది. చూసారా ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ చాలా క్లియర్గా ఉండిందనమాట. మనం ఆప్షన్ క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో అవసరం అయితే క్లిక్ అని పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఇదంతా కూడా కంట్రోల్ ప్యానెల్లో ఇచ్చారు. ఇదేమో మనకి బేస్ పాయింట్. చూసారా చాలా బాగుంది కదా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 18 ప్రీసెట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదేమో పవర్ కార్డ్ పెట్టుకునే కేబుల్ పెట్టుకుంటాం కదా, అది పెట్టుకునే పాయింట్ అనమాట. ఇదిగో ఈ విధంగా పవర్ కార్డ్ని మనం ఇక్కడ ప్లగ్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ 2 స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 18 ప్రీసెట్ ఫంక్షన్స్ ఉన్నాయి. రెండోది ఏంటి అంటే ఇందులో ఒక మైక్రో కంప్యూటర్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైనా ప్రెషర్ బాగా హీట్ అయిపోయింది అనుకోండి, అంటే లోపల కుక్ అయిపోయింది ఫుడ్ అయినా సరే ఇంకా హీట్ బాగా ఎక్కువైపోతుంది అనుకోండి, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనేది చేసుకుంటుంది. మళ్ళీ చల్లారిపోతుందంటే అదే ఆటోమేటిక్ ఆన్ కూడా చేసేసుకుంటుంది అనమాట. అదే కుకింగ్ ప్రాసెస్ టైంలో ఆటోమేటిక్ ఆన్ అయ్యి ఇలా ప్రెషర్ని లాక్ చేసుకుంటుంది. ఇది ప్రెషర్ రిలీజింగ్ డివైస్తో అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఈ పైన ఉన్న ప్రెషర్ రిలీజింగ్ డివైస్ ఉంది కదా, దానికి అటాచ్ అయి ఉంటుంది అది. సో ఇది ప్రెషర్ని మొత్తం లాక్ చేసుకొని ఈ విధంగా మనకేంటంటే మూత పెట్టుకునేటప్పుడు ప్రెషర్ని మొత్తం లాక్ చేసుకుంటుంది. లాక్ చేసుకుని ఫిట్గా ఉంటుంది. మళ్ళీ ప్రెషర్ రిలీజ్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఒక మినీ కంప్యూటర్తో ఉన్న రైస్ కుక్కర్ అండి, చాలా సింపుల్గా చెప్పాలి అంటే. ఇంకా ఏమేమి ఇచ్చారు అంటే ఇదిగో మనకి ఒక గరిటె ఉంది, కుకింగ్ స్టిక్. మనకి సంజీవ్ కపూర్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రింట్ చేసిన బుక్. ఇందులో రెసిపీస్ అన్నీ కూడా ఏ మోడ్లో పెట్టుకుని ఎట్లా కుక్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉన్నాయి. చూసారా వాటి లిస్ట్, ఎంత టైంలో ఎంతసేపు ఎలా కుక్ చేసుకోవాలి అనే లిస్ట్ మొత్తం ఇచ్చారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ పేజెస్ మనం తిప్పి చూసినట్లయితే చూసారా ఏ విధంగా ఒక్కొక్కటి మెయిన్ కోర్స్, కర్రీస్, దాల్స్ అన్నీ ఎలా సెపరేట్గా ఉన్నాయో. మనకు పక్కనేమో రెసిపీ ప్రిపరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఏ మోడ్లో పెట్టి ఎలా కుక్ చేసుకోవాలనేది కూడా ఉందన్నమాట. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇనీషియల్గా వంటలు చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. సో ఇలా సంజీవ్ కపూర్ గారి కుక్ బుక్ కూడా దీంతో పాటు ఇచ్చారనమాట. ఈ కార్డ్ అండి మనకి 2 years పాటు వారంటీ ఉంటుంది. ఇక్కడ పైన క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, 6 liter వారంటీ కార్డ్ అని చెప్పేసి. సో చూసారు కదా వండర్చెఫ్ న్యూట్రిపాట్ ఓవర్వ్యూ. నచ్చిందా మీకు? అయితే ఈ వండర్చెఫ్ న్యూట్రిపాట్లోని మనకి 3 liters and 6 liters రెండు అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఒకవేళ ఓన్లీ 4 members ఉన్నట్లయితే కనుక 3 liters సరిపోతుంది. లేదు 4 to 6 members ఉంటే కనుక మీరు 6 litersకి ఆప్ట్ చేసుకోవాలి. కంపల్సరీ ఆప్షన్ని తీసుకోవాల్సిందే. అయితే మనకి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు వండర్చెఫ్ న్యూట్రిపాట్ని తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇదైతే నాకు తెలిసి నాకు ఇది చాలా మచ్ మోర్ యూస్ఫుల్ అనమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఏ పరంగా చెప్తున్నానంటే ఇందులో న్యూట్రిషియస్ లాకింగ్ అనేది ఉంది. సో న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా లాక్ చేసుకొని మనం హెల్తీగా తినగలుగుతాం. సో దట్ వాజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వన్. సో చూసారు కదా, నేను అయితే ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కొన్నాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి మీకు దీని మీద చూపించలేదు కదా, రైట్ ఇక్కడ ఉందండి.
సో ఇట్ వాజ్ యాక్చువల్లీ 9,000 రూపీస్. 9,000 రూపీస్ ఇది మీకు. సో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో నేను ఇది 6,000 to 9,000 ఇన్ బిట్వీన్ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 9,000 అని చెప్పేసి ఉండింది. మీకు అది అమెజాన్లో అయితే ఇంకా తక్కువగా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ దిస్ ఓవర్వ్యూ హెల్ప్స్ అ లాట్ టు యూ టు పర్చేస్ దిస్ ప్రోడక్ట్. అని మీకు కావాలి అంటే నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా అనుకుంటున్నాను అండ్ మచ్ మోర్. సో ఈరోజు ఇలా ఎండ్ చేస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. నమస్తే.